మీ అందరికీ తెలుసు కదా, ఈరోజు దేవర పార్ట్ 1 ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. అది ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం. నందమూరి కళ్యాణరావు ప్రజెంట్. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం. కులం లేదు, మతం లేదు, భయం లేదు. అంటే ఇది ఒక వర్గానికి చెందింది. అంటే ఒక వర్గానికి చెందిన వారికి కులం లేదు, మతం లేదు, వాళ్ళకి భయం కూడా లేదనమాట. ఓకే, అసలే లేదు. అబ్బబ్బబ్బా, ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో. ధైర్యం తప్ప ఏమీ తెలియని వీళ్ళలో, అంటే వీళ్ళకి ధైర్యం ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు అనమాట. ఓకే, బాగుంది. మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. మొదటిసారి భయం పుట్టించింది ఎవరంటే మన ఎన్టీఆర్ గారు. దీన్ని బట్టి చూస్తే అంటే భయం తెలియపోని వర్గాన వారికి భయం ఏంటో తెలిపించే వర్గానికి చెందినవాడే ఎన్టీఆర్. దీన్ని బట్టి చూస్తే మనకు మూవీలో. ఎవరు చేశారు ఇదంతా? అబ్బబ్బా, ఎన్టీఆర్ ఎంట్రీ అయితే హైలైట్. రక్తంతో సంద్రవేయులు పెక్కిన కథ, కొట్టాల శివ ఫిల్మ్, దేవర కథ. దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే డైలాగ్ ఇది ఇలాగ తీసేశాడు ఎన్టీఆర్. ధైర్యాన్ని చంపే భయాన్నైతా. ధైర్యాన్ని చంపే భయాన్ని అయితేనంటే వేరే లెవెల్ అసలు ఆ ఎన్టీఆర్. నువ్వున్నంత వరకు మీద నీ మాటి దేవర. దేవరను చంపాలంటే ఆహా, సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. సైఫ్ పాలి గారు అయితే ఇరగ తీసేశారు దీంట్లో. అయితే దీన్ని బట్టి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మనకు అర్థమవుతుంది. జాన్వీ కపూర్ అయితే ఇరగ తీసేసింది. ఓహో, దీన్ని బట్టి చూస్తే మనకి ఎన్టీఆర్స్ ఇద్దరు ఉంటారనమాట. ఒకటి తండ్రి, ఒకటి కొడుకు అనమాట. ఓకే, తండ్రికి చాలా పౌరుషం ఉంటుంది, అలాగే ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ కొడుక్కి రక్తం రాలేదు, బట్ రూపం వచ్చిందని అర్థం. అంటే కొడుక్కి ఆ మాత్రం అంటే ఏముండదు, తండ్రిలాగా చాలా పిరికోడు అనమాట. ఓకే, పని మీద పోయినోడైతే మన బంగానే తిరిగొస్తాడు. మొత్తం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. అంటే తండ్రి ఇంకా బతికే ఉంటాడు. రెండేళ్లు గడిచిపోయి ఉంటాయి. అంటే సీనియర్ ఎన్టీఆర్, అంటే తండ్రికి యాక్ట్ చేసిన ఎన్టీఆర్ ఇంకా బతికే ఉంటాడు ఈ మూవీలో. సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే సైఫ్ అలీ గారు ఫ్రెండ్షిప్గా ఉండి వెన్నుపోటు పొడుస్తారనమాట. దీన్ని బట్టి చూస్తున్నాం మూవీలో. విజువల్ ఎఫెక్ట్ అయితే రోల్ దింపేశారు ఎడిటర్స్. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతాదా? సార్క్ మీద ఎంట్రీ అయితే హైలైట్ ఉంది ఎన్టీఆర్. పార్ట్ 1 ట్రైలర్ అయితే ఎరగదీసేశారు. మూవీ అయితే ఇంకా విధ్వంసం సృష్టిస్తుంది TFIకి. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.